రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే పోలీసుల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. తెలంగాణ పోలీస్ సిబ్బందికి రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. పోలీసు ఆరోగ్య భద్రత పథకానికి పరిమితులు విధించింది. రేవంత్ సర్కారు దిక్కుమాలిన పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే పోలీసులకే ఆరోగ్య భద్రత కరువైందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రపంచం నిద్రపోతున్నా రేయనక పగలనక పోలీస్ డ్యూటీ చేస్తాడు. క్రమశిక్షణ, సమయపాలన, వృత్తిపరమైన ప్రమాదాలు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం ఖాకీలను తీవ్ర అనారోగ్య సమస్యల్లోకి నెడుతున్నాయి. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భరోసానివ్వాల్సిన రేవంత్ సర్కార్ పోలీసు ఆరోగ్య భద్రతపై పరిమితులు విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్ కు ₹1 ఎక్కువైనా జేబు నుంచి కట్టుకోవాలి, లేదా మరో దవాఖానాకు వెళ్లాలి. ఎంప్యానల్ దవాఖానాలు సైతం పరిమితికి మించి బిల్లులు వేస్తే చర్యలు తప్పవని పోలీసు శాఖ రహస్య సర్క్యులర్లు జారీ చేసింది. దీంతో గత జూలై నుంచి కార్పొరేట్ దవాఖానాల్లో చికిత్సలు చేయించుకోలేక పోలీసు కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. ఆరోగ్య భద్రత పథకం కింద వైద్య చికిత్సలపై గరిష్ట పరిమితి విధిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ జూలై 9న రహస్యంగా సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన టారిఫ్కు సంబంధించి జీవో నెంబర్ 97 ప్రకారం మాత్రమే చికిత్స ఖర్చుల్ని పరిమితం చేయాలని ఆదేశించింది. పోలీస్ సిబ్బంది సాధారణ చికిత్సలకు గరిష్టంగా ₹5 లక్షల, 4 ప్రధాన వ్యాధులకు గరిష్టంగా ₹7.5 లక్షలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని తెలిపింది. అటు పోలీసు భార్య, పిల్లలు, తల్లిదండ్రుల సాధారణ చికిత్సలకు గరిష్టంగా ₹1,00,000, 4 ప్రధాన వ్యాధులకు గరిష్టంగా ₹2 లక్షల వరకు మాత్రమే చికిత్స అందించాలని ఆదేశించింది. సర్క్యులర్లోని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చికిత్స వ్యయాల్ని పెంచడానికి ప్రయత్నిస్తే ఆ దవాఖానాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య భద్రత ట్రస్ట్ హెచ్చరించింది. దీంతో చాలా మంది పోలీస్ కుటుంబాలు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య భద్రత స్కీమ్తో ఎలాంటి ఉపయోగం తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పంపడం కొసమెరుపు. డీజీపీ ఆరోగ్య భద్రతా సభ్యులు ప్రభుత్వాన్ని ఒప్పించలేక నిమ్స్ దవాఖానాతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఒప్పందం ప్రకారం పోలీస్ కుటుంబ సభ్యులకు సాధారణ వ్యాధులకు ₹1,00,000, ఏవైనా 4 పెద్ద వ్యాధులకు ₹2 లక్షలు దాటితే నేరుగా నిమ్స్ కు వచ్చి వైద్యం పొందొచ్చు. సిబ్బంది సాధారణ వ్యాధులకు ₹5 లక్షలు, 4 పెద్ద వ్యాధులకు ₹7.5 లక్షలు పోగా చికిత్స ఖర్చులు మించితే వారు స్పెషల్ మంజూరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసు ఆరోగ్య భద్రత కింద విధించిన పరిమితి దాటితే ఆ చికిత్సలకు నిమ్స్ హాస్పిటల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని పోలీస్ వెల్ఫేర్ డీఎస్పీ కె శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్లో కవరేజీలో లేవో వాటికి కూడా నిమ్స్లో చికిత్స చేస్తారని తెలిపారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే ఆరోగ్య భద్రత కరువైన దిక్కుమాలిన పాలన రేవంత్ సర్కార్దని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పోలీసుల జీతాల నుంచి ప్రతి నెల ఆరోగ్య భద్రత కోసం డబ్బులు కట్ చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి సేవలు అందించడంలో మాత్రం వివక్ష చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని దూరం చేసి నిమ్స్ దవాఖానకే పరిమితం చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సకాలంలో వైద్యం అందక పోలీస్ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని, ఇందుకు గుండెపోటుకు గురై మృతి చెందిన ఏఆర్ఎస్ఐ జనార్దన్ రావు ఘటన నిదర్శనమని గుర్తు చేశారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలన్నీ చెల్లించాలని, అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో పోలీసులకు వైద్య సేవలు పునరుద్ధరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీసులకు పరిమితి లేకుండా చికిత్సలు అందాయి. వారితో పాటు కుటుంబ సభ్యులు అన్ని రకాల వైద్యం చేయించుకున్నారు. కానీ ఇప్పుడు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు అంటూ పోలీసు ఆరోగ్య భద్రతా నిధుల్ని భారీగా కుదించారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం నెట్వర్క్ దవాఖానాలకు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం సుమారు 300 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు తెలిపింది. దీంతో హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానాలు పోలీసులకు చికిత్స చేసేందుకు ససేమిరా అంటున్నాయి. పోలీసు ఆరోగ్య భద్రత కింద ప్రతిరోజు 120 నుంచి 130 కేసులు నమోదవుతున్నా బకాయిల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.